Greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. Our God is the mighty God. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. He lives in our midst. ఆయన మన మధ్యన వసించే దేవుడు. So on this day let us thank God. కాబట్టి ఈ దినమున మనము దేవునికి వందనాలు చెల్లిద్దాం. Blessed presence in our midst. ఆయన యొక్క ఆశీర్వాదకరమైన సన్నిధి మన మధ్య ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. Before going to the word of God, దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు let us bow heads in prayer. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. O mighty God, in Jesus Christ's name we come before thee. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాం. Let your name be exalted on this day. మీ యొక్క నామము ఈ దినమున మహిమపరచబడులాగున Kindly teach us the things that we need. మాకు అవసరమైన విషయాల్ని మీరు మాకు నేర్పించండి, బోధించండి. Let your presence be with us, Lord. మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచండి. Lord, on this day you kindly touch each and every one. ఈ యొక్క దినమున ప్రతి ఒక్కరిని మీరు తాకండి. Here is one sister. ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు. She is much worried over her daughter. ఆమె యొక్క కుమార్తె గురించి ఎంతో చింతిస్తా ఉన్నారు. How long I have to wait? ఎంతకాలము నేను వేచి ఉండాలి? Dear sister, today you commit your life to Lord. ప్రియమైన సహోదరి, ఈ దినమున మీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తుకు Do సమర్పించండి. not worry over the situations. పరిస్థితుల గురించి మీరు చింతించొద్దు. You take everything to God in prayer. మీరు సమస్తమును ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళండి. You will see the change take place in life. మీ యొక్క జీవితంలో మార్పు మీరు చూడగలుగుతారు. And Lord will bring the right things in your life. మీ యొక్క జీవితంలో సరైన కార్యాలు జరిగేటట్టుగా దేవుడు చేస్తారు. In a short span of time her life will settle. తక్కువ కాలంలోనే మీ యొక్క కుమార్తె యొక్క జీవితము స్థిరపరచబడుతుంది. And you will be rejoicing in Christ. అప్పుడు మీరు దేవునిలో ఆనందించగలుగుతారు. Here is one brother ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు. often getting some problem in his heart. ఆయన యొక్క గుండెలో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. Sometimes he gets a pricking pain for a few moments. కొన్ని క్షణాల పాటు గుండెలో ఏదో గుచ్చుకున్నట్టుగా ఆ యొక్క పరిస్థితి ఎదుర్కొంటున్నారు. Today Lord is touching you. ఈ దినమున దేవుడు మిమ్మల్ని తాకుతున్నారు. Lord is healing you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. Do not fear anything. దేని గురించి కూడా భయపడొద్దు. Lord has already extended you the days of your life. దేవుడు ఇప్పటికే మీ యొక్క జీవిత కాలమును పొడిగించి ఉన్నారు. You continue to be righteous in all your doings. మీరు అన్ని పనుల్లో కూడా మీరు నీతిగా దేవునికి నమ్మకంగా ఉండండి. Lord will bless your borders. దేవుడు మీ యొక్క సరిహద్దులను ఆశీర్వదిస్తారు. Here is another sister. ఇక్కడ మరొక సహోదరి ఉన్నారు. Often gets some problem in the digestion system. ఆమె తరచుగా ఆ యొక్క జీర్ణకోశంలో సమస్య ఎదుర్కొంటున్నారు. Whenever she eats something little more, ఎప్పుడైనా కొంచెం ఎక్కువ ఆహారము తీసుకున్నట్లయితే she gets some problem again and again in her stomach. తరచుగా మాటిమాటికి ఆమెకు ఆ కడుపు భాగంలో సమస్య వస్తుంది. Even at times the vomiting sensations are there. అప్పుడప్పుడు వాంతి వచ్చే ఆ యొక్క స్థితి కూడా కలిగి ఉన్నారు. Today Lord is touching you. ఈ దినమున దేవుడు మిమ్మల్ని ముడుతున్నారు. You start praising the Lord more and more. దేవుణ్ణి ఎక్కువగా మీరు స్తుతించడం ప్రారంభించండి. Do not look at the small problems that are in your borders. మీ యొక్క సరిహద్దుల్లో మీ ఉన్న ఆ యొక్క చిన్న సమస్యల వైపు మీరు చూడొద్దు. When you commit everything to God in prayer, సమస్తమును ప్రార్థన ద్వారా దేవునికి మీరు అప్పగించినట్లయితే all the uneasiness in the body will leave you forever. మీ యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క అసౌకర్యమైన స్థితి అంతా కూడా మీ నుంచి తొలగిపోతుంది. Here is a brother ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు. planning to travel to a distant place. దూర ప్రాంతానికి ప్రయాణం చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. Dear brother, ప్రియమైన సహోదరుడా, it is good that you are doing everything in a nice manner. అన్ని పనులు కూడా సరైన రీతిలో మీరు చేస్తున్నారు, అది చాలా మంచిది. But at the same time, అదే విధముగా you consider your own ways of life. మీకు ఇష్టమైన మార్గములనే మీరు ఎంచుకునే వారుగా ఉంటున్నారు. Understand the will of God and do things. దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని మీ యొక్క కార్యములు చేయండి. By that you will be blessed in life. దాని ద్వారా మీ యొక్క జీవితంలో మీరు ఆశీర్వదింపబడతారు. You won't be landing in any trouble at any time in life. మీ యొక్క జీవితంలో ఏ సమయంలో కూడా సమస్యల్లో మీరు చిక్కుకొనరు. Here is another brother. ఇక్కడ మరొక సహోదరుడు ఉన్నారు. He is getting some pain from the shoulder to the finger. ఆ యొక్క భుజ భాగం నుంచి ఆ కింద భాగం వరకు ఆయనకు నొప్పి కలుగుతా ఉంది.
Today Lord is touching you. ఈ దినమున దేవుడు మిమ్మల్ని ముడుతున్నారు. Turn to Christ totally. దేవుని వైపు సంపూర్ణంగా మీరు తిరగండి. Do not worry over the past things of your life. మీ జీవితంలో గడిచిన దినాల్లో జరిగిన వాటి గురించి ఆలోచించొద్దు. When you come closer to the mighty God, ఎప్పుడైతే దేవునికి మీరు సమీపంగా వస్తారో He will raise your head in the midst of many, అనేకుల మధ్య మీ యొక్క తలను ఆయన ఎత్తేవారిగా ఉన్నారు. and you will be strengthened to do everything. అన్ని పనులు కూడా మీరు చేసుకోవడానికి దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. Here is a sister. She is much worried over the little boy. ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు. వారి యొక్క చిన్న కుమారుని గురించి ఎక్కువగా చింతిస్తా ఉన్నారు. Dear sister, ప్రియమైన సహోదరి, all the time use the word of God. అన్ని వేళలా దేవుని యొక్క వాక్యమును ఉపయోగించండి. Teach him every day. ప్రతిరోజు మీ యొక్క చిన్న బిడ్డకి దేవుని యొక్క వాక్యం By that నేర్పించండి. he will rise and shine in life. దానిని బట్టి ఆ యొక్క బిడ్డ దేవుని కొరకు లేచి ప్రకాశించేవాడిగా ఉంటాడు. Lord, on this day, దేవా, ఈ దినమున help us to understand and accept thy word, మీ యొక్క వాక్యమును అర్థం చేసుకుని అంగీకరించడానికి సహాయం చేయండి. so that we can conquer victory in every step of our life. మా యొక్క జీవితపు ప్రతి అడుగులో కూడా మేము జయము చూడడానికి సహాయం In చేయండి. Jesus Christ's name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాము. Amen. ఆమేన్. Today I have taken a portion for our meditation from the book of Zechariah, 2nd chapter in verse 10. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము నుండి ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానము కొరకు వాక్య భాగమును చూద్దాం. Sing and rejoice. Sing and rejoice, O daughter of Zion, for behold, I am coming, and I will dwell in your midst, says the Lord. 2nd chapter, verse 10. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. The Lord has given a word, I will come, I will be in your midst. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నారు, నేను వస్తాను, మీ మధ్య నివాసము చేస్తాను అని. When I was passing through the AC college and also the hospital, today morning everything was very clean and very tidy. ఈ ఉదయకాల సమయంలో మేము ఈ యొక్క స్థలానికి వస్తున్నప్పుడు ఆ ఏసీ కాలేజు, ఆ హాస్పిటల్ దాటి వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా చాలా శుభ్రంగా ఉన్నట్టు మేము చూసాము. I was able to see some posters, somebody is coming, all the police people are standing. అక్కడ కొన్ని పోస్టర్స్ వేలాడదీసినట్టు నేను చూశాను. కొంతమంది పోలీసులు కూడా అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నారు. So when a person, ruling party person or opposing party, some politicians comes in that place, they make very clean and very neat. అధికార పార్టీలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రాంతానికి వస్తున్నారు అంటే ఆ ప్రాంతాన్ని అంతటినీ చాలా శుభ్రపరుస్తారు. But our God is a great and mighty God. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. In the book of Isaiah 12th chapter in verse 6, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో, there how our mighty God, మన దేవుడు ఎటువంటి వాడు అక్కడ వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనము. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. He is a great God. ఆయన గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, And also the Holy One. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. So it is very important, when the Lord is in your midst, you will be receiving the holiness in your life. ఎప్పుడైతే దేవుడు మీ మధ్యన మీరు కలిగిన వారుగా ఉంటారో, ఆయన యొక్క పరిశుద్ధతను మీరు కలిగిన వారుగా ఉంటారు. Always you remember, our mighty God is the God who has every power and authority. మన యొక్క సర్వశక్తి కలిగిన దేవునికి అధికారము కలిగిన వాడు. In 1 John in 4th chapter in verse 4, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, the one who is in you is greater than the one in the world. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్తుంది. When the mighty God is in your midst, ఆ యొక్క సర్వశక్తి కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నట్లయితే the ruler of the darkness cannot do any evil thing in your life.
ఈ యొక్క చీకటికి అధిపతిగా ఉన్న ఆ యొక్క అపవాది మీ జీవితంలో ఏమీ చేయలేడు. The devil cannot hurt you at all. మీ యొక్క జీవితమునకు ఎటువంటి గాయము కలిగించలేడు. Because of the presence of the Lord, దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉన్నది you can కాబట్టి see the real joy and peace in that borders. మీ యొక్క సరిహద్దుల్లో నిజమైన సంతోషము ఆనందము మీరు చూడగలుగుతారు. Today we were meditating Psalm 16 in the morning. కీర్తనల గ్రంథము 16వ కీర్తన ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకున్నాము. In the 11th verse, 11వ వచనంలో you can see in the presence of God what is happening. దేవుని యొక్క సన్నిధిలో ఏమి ఉంటది అన్నది మనం There చూసుకున్నాము. are plenty of joy and gladness. నిత్యమైన సంతోషము నిత్య సుఖములు ఉన్నాయి. You won't be lacking anything in your life. ఎటువంటి కొరత మీ యొక్క జీవితంలో మీరు చూడరు. When you are feeling the presence of God in your house, దేవుని యొక్క సన్నిధి మీ గృహములో మీరు అనుభవించినప్పుడు always your house will be with full of joy. మీ యొక్క గృహము ఎల్లప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటది. If the presence of Lord is not there, దేవుని యొక్క సన్నిధి మీ గృహములో లేకపోతే and you will see the devil is moving in your borders. మీ యొక్క సరిహద్దుల్లో అపవాది తిరగడము సంచరించడం మీరు చూడగలరు. All the time unwanted argument, fight, quarrel, everything will be there. ఎప్పుడు అనవసరమైన వాదనలు పోట్లాట్లు ఇంట్లో నిత్యము జరుగుతూ ఉంటాయి. So on this day, Lord has given a word, I will come and live in your midst. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. He is greater in many things. ఆయన అనేకమైన విషయాలు ఆయన గొప్పవాడుగా ఉన్నారు. His name is above all names of the world. ఈ లోకంలో ఉన్న అన్ని నామముల కంటే ఆయన నామము గొప్ప నామము. And also he is a mighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. He has every authority and power to give you the right counsel at the right time. నీ యొక్క జీవితంలో సరైన సలహా సరైన సమయంలో ఆయన ఇవ్వడానికి ఆయన సమర్థుడు. In the book of Jeremiah chapter 32 in verse 19, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనంలో, you are great in counsel and mighty in work. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. So when the Lord is in your midst, ఎప్పుడైతే దేవుడు మన మధ్య ఉంటారో you won't be worrying what to do and how to do at what time I have to do. ఎలాగ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏమి చేయాలి అన్న దాని గురించి మీరు చింతించరు. Every time you can see how Lord guides you, instructs you, teaches you in the right way to glorify His name. ప్రతి సమయంలో కూడా మీరు చూడగలుగుతారు దేవుడు ఏ విధంగా మీకు సహాయం చేస్తున్నారు, నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు, నడిపిస్తున్నారు అన్న విషయాల్ని. There won't be any problem or any other things will happen in borders. మీ యొక్క సరిహద్దుల్లో ఎటువంటి సమస్య కానీ వ్యతిరేకమైన పనులు కానీ జరగడం మీరు చూడరు. When the Lord's presence is there, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో you will see great and mighty things are happening in your borders. మీ యొక్క సరిహద్దుల్లో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరగడం చూస్తారు. And Lord will teach you today, so and so is going to come. So and so is going to come. ఈ యొక్క కార్యాలు జరగబోతున్నాయి మీ యొక్క జీవితంలో అని దేవుడు మీకు చూపిస్తారు. One time myself and my son were returning from Bangalore. On the way we visited a house. బెంగళూరు పట్టణం నుంచి నేను నా యొక్క కుమారుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేసి వస్తున్న ఆ యొక్క మార్గ మధ్యంలో ఒక గృహముకు వెళ్ళాం మేము. We never had any idea to visit them. మాకు ఆ గృహమును సందర్శించే ఆలోచన మాకు లేదు. We have not informed them also. మేము ఆ కుటుంబం వారికి కూడా మేము ముందుగా చెప్పలేదు. But what happened? They prepared the lunch very nicely. కానీ ఏం జరిగిందంటే వారు చాలా చక్కగా మధ్యాహ్నము భోజనం వారు సిద్ధం చేసి ఉంచారు. When I asked her, how you know that we are going to come? నేను అప్పుడు వారిని అడిగాను, మీకు ఎలా తెలుసు మేము ఈ దినం మీ ఇంటికి వస్తున్నాము అని. In the morning itself I was able to understand in the presence of God. I was able to understand you are going to come. ఉదయకాలంలో నేను దేవుని యొక్క సన్నిధిలో నేను వేచి ఉన్న ఆ యొక్క సమయంలో నేను తెలుసుకున్నాను ఈ దినము మీరు మా ఇంటికి వస్తున్నారు అని. I had the counsel from the mighty God. సర్వశక్తి కలిగిన దేవుని దగ్గర నుంచి నా యొక్క సలహా వచ్చింది. Even in small things he will guide you every day. ప్రతి చిన్న విషయాల్లో కూడా అనుదినము మిమ్మల్ని దేవుడు నడిపించేవాడుగా ఉన్నారు. I always used to make such a statement. ఇటువంటి మాటలు నేను తరచుగా చెప్తా ఉంటాను. When you ask the child to go and sleep,
మనం ఇంట్లో ఉన్న ఆ యొక్క చిన్న బిడ్డకు వెళ్ళి పడుకో అని చెప్పినప్పుడు then the child will ask a question. వెంటనే ఆ యొక్క చిన్న బిడ్డ మనల్ని అడుగుతాడు, Shall I cover my body with a sheet and then lie down? నేను దుప్పటి కప్పుకొని పడుకోవాలా అని అడుగుతాడు. Or should I lie down and cover my body with a sheet? నేను దుప్పటి కప్పుకొని నేను పడుకోవాలా లేదా పడుకున్న తర్వాత దుప్పటి కప్పుకోవాలని అడుగుతాడు. Small questions will come. చిన్న చిన్న ప్రశ్నలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. చిన్న The పిల్లలకి. act of doing is the same, ఏ విధంగా చేసినా అదే పని, but the sequence they need. కానీ ఏ పని తర్వాత ఏ పని చేయాలి అన్న ఆ యొక్క క్రమము చిన్న బిడ్డలకు కావాలి. So in everything, Lord will give the right counsel to you. కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవుడు సరైన సలహా మనకి ఇచ్చేవాడిగా ఉన్నారు. In cooking also, వంట చేసే విషయంలో కూడా some certain things that you have to put in the ingredients has to be put it the last minute. కొన్ని ఆహార పదార్థాలు వండేటప్పుడు కొన్ని వస్తువులు ఆఖరి సమయంలో వేయాల్సి ఉంటుంది. If you put that earlier, ఒకవేళ మీరు ఆఖరణ వేయాల్సిన ఆ యొక్క వస్తువులు మీరు ముందుగా వేసినట్లయితే the whole food will be spoiled. మీరు వండుతున్న ఆ యొక్క వంటకం అంతా పాడైపోతుంది. It won't be tasty. ఆ యొక్క వంట రుచిగా ఉండదు. As per your doings, you never expected that thing happens. మీరు అనుకున్న విధముగా ఆ యొక్క వంట రుచిగా ఉండదు. So everything you need the sequence. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఒక క్రమములో చేయవలసిన అవసరం ఉంది. One after one, Lord will give the right counsel. ఒకదాని తర్వాత ఒకటి దేవుడు సరైన సలహా మనకి ఇచ్చేవాడిగా ఉన్నారు. So that you will be gaining the joy. దానిని బట్టి మీరు నిజముగా సంతోషించగలుగుతారు. If you don't have the right counsel, మీకు సరైన సలహా మీకు the confusion will be there. ఒక అనుమానం మీరు కలిగిన వారుగా ఉంటారు. Regarding the students, what subject I can start studying? పిల్లలు విద్యార్థులు చదువుతున్న ఆ యొక్క సమయంలో ఏ సబ్జెక్ట్ చదవాలి అని ఆలోచన కలిగి ఉంటారు. Science or maths or English or the language? సైన్స్ చదవాలా, మ్యాథ్స్ చదవాలా, ఇంగ్లీష్ చదవాలా, లేకపోతే వేరే ఒక భాష చదవాలా? In everything we need the counsel. ప్రతి విషయంలో కూడా మనకి సలహా అవసరము. In the morning, if the lady is interested in cooking very well, ఉదయకాలంలో స్త్రీలు చాలా చక్కగా వంట చేస్తూ ఉంటారు. what are the things are available in the fridge? ఆ యొక్క ఫ్రిడ్జ్లో ఉన్న ఆ యొక్క ఉన్న వస్తువులను చూసి Then she will make a gentle question to the husband, what kind of food you like today? అప్పుడు ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ఏ ఏ కూరగాయలు ఉన్నాయో చూసి ఏ ఆహారం మధ్యాహ్నం కొరకు సిద్ధం చేయాలని అడుగుతారు. Then you will be preparing that. అప్పుడు దాన్ని సిద్ధం చేస్తారు. In the same way, Lord will teach you అదే విధముగా దేవుడు కూడా మనకి నేర్పిస్తారు. and give you right counsel. సరైన సలహా మనకిస్తారు. From making up your dress, everything he will give you the guidance. మీరు వస్త్రములు వేసుకునే దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఆయన మనకి సలహా ఇచ్చేవాడిగా ఉన్నారు. So when he is in your midst, he gives you the counsel in every doings of your life. కాబట్టి మన యొక్క ప్రతి పనిలో కూడా అనుదిన జీవితంలో అవసరమైన ప్రతి సలహా కూడా దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నారు. I have seen many times I used to plan to visit some persons of my own relatives. నేను అనేక సార్లు మా యొక్క సొంత బంధువుల ఇంటికి నేను వెళ్ళి ఉన్నాను. Because of the pressure of the ministry, okay, next week we will go visit. నేను ఈ యొక్క పరిచర్యలో ఉన్న ఈ యొక్క ఒత్తిడిని బట్టి నేను వెళ్ళాలి అనుకుంటాను కానీ వెళ్ళలేక వాయిదా వేస్తూ ఉంటాను. When I delay in these things, most of the persons whom I wish to see earlier in life, they will die or they will end their life in a miserable way. నేను ఎవరెవరు ఏ బంధువుల దగ్గరికి అయితే నేను వెళ్ళాలనుకుంటానో లేదా ఎవరిని దర్శించాలనుకుంటానో ఈ యొక్క పరిచర్య ఒత్తిడి వలన దర్శించలేక అలాగ దాన్ని వాయిదా వేయడాన్ని బట్టి కొంతకాలానికి వాళ్ళు మరణించడం అన్నా జరుగుతుంది, లేకపోతే ఘోరమైన రీతిలో వాళ్ళు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టడం అన్నా జరుగుతుంది. Man's planning will be like that. మనుషుని యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. But Lord's plannings will be different. కానీ దేవుని యొక్క ఆలోచన చాలా వ్యత్యాసంగా ఉంటుంది. In its own time he will do everything in a perfect manner. దేవుడు ఆయన అనుకూలమైన సమయంలో అన్ని కూడా చక్కగా సమకూడి జరిగేటట్టుగా చేస్తారు. So you will be always rejoicing in Christ. దానిని బట్టి మీరు ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించువారుగా ఉండగలుగుతారు. When the Lord is in your midst, ఎప్పుడైతే దేవుడు మీ మధ్య ఉంటారో it is the important thing, you shall no more disaster in your borders. మీ యొక్క సరిహద్దుల్లో ఎటువంటి నాశనము మీరు చూడరు. The book of Zephaniah, 3rd chapter in verse 15.
జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో There Lord has said this way. దేవుడు ఈ విధంగా అక్కడ చెప్తా ఉన్నారు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. Nothing will happen, no evil or no danger will take place in your life. ఎటువంటి కీడు కానీ అపాయము కానీ మీ యొక్క సరిహద్దులో జరగదు, రాదు అని చెప్తున్నారు. Many times we are facing unexpected problems in life. అనేక సార్లు మన జీవితంలో ఎదురు చూడని సమస్యలు మనం ఎదుర్కొంటా ఉంటాము. Because of the unexpected problems are arising in life, ఎదురు చూడని సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు we are disturbed in our peaceful life. మన యొక్క సమాధానముతో కూడా ఆ యొక్క జీవితంలో మనము కలవరపడతాము. We are worrying, we are crying, we are not able to sleep well. మనము చింతిస్తూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాము, సరైన నిద్ర లేకుండా బాధపడతా ఉంటాము. Oh, what to do, how we can manage this problem. ఏం చేయాలి, వచ్చిన యొక్క సమస్యను ఏ విధంగా నేను పరిష్కరించుకోగలను. All this calamity will come. ఈ యొక్క ఆలోచనలు అన్నీ కూడా మనకు వస్తాయి. But when the Lord is there, కానీ ఎప్పుడైతే దేవుడు మన మధ్య ఉంటారో nothing will happen. ఏమీ జరగదు మనకి. No evil power can penetrate your borders. ఏ అపవాది యొక్క శక్తి కూడా మన యొక్క సరిహద్దుల్లోకి రాలేదు. All the time you will see the smooth sailing of your boat. మీ యొక్క జీవితం అనే ఆ యొక్క నావ నెమ్మదిగా ప్రయాణం చేయడం మీరు చూడగలుగుతారు. Whenever we see many evil things happens in life, ఎప్పుడైనా ఒక చెడ్డ కార్యం మన జీవితంలో జరగడం మనం చూసినప్పుడు our mind is completely disturbed. మన మనస్సు చాలా కలవరపడుతుంది. We are not able to even to pray and praise. ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించే మనస్సు కూడా మనకు ఉండదు. That's why in Psalm 121, when you look at the mountain from where you can draw the help, కాబట్టి కీర్తనల గ్రంథం 121వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నట్టుగా, నాకు సహాయము దొరికే ఆ యొక్క పర్వతం వైపు నేను చూస్తాను అని మనం చెప్పగలిగినట్లయితే, in verse 7 it is clearly said, 7వ వచనంలో వ్రాయబడిన ఆ యొక్క వాగ్దానము, He will preserve everything in life. మీ యొక్క జీవితాన్ని ఆయన కాపాడేవారుగా ఉంటారు. Your soul will be preserved. మీ యొక్క ప్రాణము కాపాడబడుతుంది. In our life it is very important. కాబట్టి మన యొక్క జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. So on this day you must understand, కాబట్టి ఈ దినమున మనం అర్థం చేసుకోవాల్సింది the ఏంటంటే, Almighty God, He wants to live in your midst. సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్య నివాసము చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. And when the Lord is there, ఎప్పుడైతే దేవుడు మన మధ్య ఉంటారో, when the mighty God is in your midst, సర్వశక్తి కలిగిన దేవుడు మీ యొక్క మార్గములో ఉంటారో, you will see a wall of fire. మీ యొక్క జీవితంలో ఆయన ఇచ్చే ఆ యొక్క అగ్ని కంచెను మీరు కలిగిన వారుగా ఉండగలుగుతారు. In the book of Zechariah, 2nd chapter in verse 5, జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. I will be a wall of fire around you, in your midst I will be glorified. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. Man needs the protection in every day in his life. మనిషికి ప్రతి దినము కూడా కాపుదల అవసరము. Nothing can be taken away by anybody when the Lord's protection is there. దేవుని కాపుదల ఒక వ్యక్తికి ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం నుంచి ఏది కూడా ఎవరు తీసివేయలేరు. Lord has planted you in a very blessed place. దేవుడు ఆశీర్వాదకరమైన ఒక స్థలములో మిమ్మల్ని నాటి ఉన్నారు. And He has made a hedge around you, నీ చుట్టూ ఒక కంచె వేశారు, so that nothing can hurt you. దాన్ని బట్టి ఏది కూడా నిన్ను తాకలేదు, గాయపరచలేదు. In the book of Isaiah 5th chapter, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో, if you read the 5 verses you can understand. మొదటి 5 వచనాలు మీరు చదివినట్లయితే దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. He has planted you ఆయన ఎక్కడ మిమ్మల్ని నాటారంటే, and made a hedge around you, నీ చుట్టూ ఒక కంచె వేశారు, so that you can yield very good fruits. మంచి ఫలములు మీరు ఫలించే అనే ఉద్దేశంతో ఆయన నాటి ఉన్నారు. If you are not yielding the good fruits, మంచి ఫలములు మీరు ఫలించకపోయినట్లయితే, and the Lord has said one thing,
దేవుడు అక్కడ ఒక మాట చెప్తా ఉన్నారు. I will take away the hedge, ఆ యొక్క కంచెను నేను తీసివేస్తానని చెప్తున్నారు. and you will be trampled by the enemy, ఆ శత్రువు చేత మీరు త్రొక్కబడతారు. and thorns will come up. ఆ యొక్క ముండ్ల మొక్కలు అక్కడ ఎదుగుతాయి. But as long as the hedge is there, ఎంత కాలం అయితే ఆ యొక్క కంచె ఉంటుందో devil cannot penetrate your borders. ఆ అపవాది మీ యొక్క సరిహద్దులోకి రాలేడు. In the book of Job, first chapter, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో in verse 9 and 10, 9-10 వచనాల్లో Satan was accusing Job to the mighty God. అపవాది దేవుని దగ్గరకు వెళ్ళి యోబు గురించి నిందిస్తా ఉన్నది. You have made a hedge around him. నీవు యోబు చుట్టూ కంచె వేసావు కదా, You have made a hedge around his house. ఆ యోబుకు కలిగిన సమస్తము చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, You have made a hedge around all the belongings of Job. యోబుకున్న సమస్తము చుట్టూ నువ్వు కంచె వేసావు కదా. So the devil was not able to go into the place. కాబట్టి అపవాది ఆ యోబు యొక్క సరిహద్దుల లోపలికి వెళ్ళలేకపోతున్నది. He was prospering and making money and doing well in society. అందుకోసమే యోబు వర్ధిల్లుతా ఉన్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, సమాజంలో మంచి పేరు కలిగిన వాడిగా ఉన్నాడు. So when the Lord gives you the protection, ఎప్పుడైతే దేవుడు మీకు ఆ యొక్క కాపుదల అనేది ఇస్తారో no evil will come near your dwelling. ఏ కీడు కూడా మీ యొక్క సరిహద్దులోకి రాదు. You can see the real joy and peace in life. మీ యొక్క జీవితంలో నిజమైన సమాధానము, ఆనందం మీరు చూడగలుగుతారు. One time when I was doing some ministry in Bhopal, భోపాల్ అనే ఆ యొక్క పట్టణంలో నేను పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, before that meetings, ఆ యొక్క సభ ప్రారంభించబడక ముందు, you know, some years back there was a leakage of poisonous gas. ఆ యొక్క పట్టణంలో విషపూరితమైన ఆ యొక్క వాయువు అది వెలువడినట్టుగా మనకు తెలుసు. Thousands and thousands of people were dead during that time. ఆ యొక్క సమయంలో కొన్ని వేల మంది మనుషులు చనిపోయారు. In many places, especially in the railway colony, ముఖ్యంగా ఆ యొక్క రైల్వే కాలనీ ఉన్న ఆ యొక్క ప్రాంతంలో, very closer to the railway station, the families died altogether. ఆ యొక్క రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్న ఆ యొక్క కుటుంబాలుగా వారు మరణించారు. But during that meetings, one young girl, 12 years old girl, got up and said one testimony. ఆ యొక్క సభలకు నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క సభకు వచ్చిన ఒక సహోదరి ఆమె యొక్క సాక్ష్యం చెప్పింది. The morning when the accident took place, ఆ యొక్క ప్రమాదము జరిగిన ఆ యొక్క ఉదయ కాలము, police and officials came and knocked our house. ఆ పోలీస్ అధికారులు వచ్చి ఆమె ఉంటున్న ఆ యొక్క ఇంటి తలుపును తట్టారు. They asked me how many persons died in your house. వాళ్ళు వచ్చి అడిగారు నన్ను, మీ యొక్క గృహంలో ఎంతమంది చనిపోయారని. My father asked what happened. అప్పుడు మా తండ్రి గారు అడిగారు ఏం జరిగింది అని. The people in front of your house all died. మీ యొక్క ఇంటికి ఎదురుగా ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా మరణించారు. The house behind you, the house behind, on the right side, left side, all died. మీ ఇంటికి వెనకన ఇంట్లో ఉన్నవారు, కుడి ప్రక్కన ఇంట్లో ఉన్నవారు, ఎడం ప్రక్కన ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా మరణించారు. But the little girl, what she did? అయితే ఇక చిన్న బిడ్డ ఏం చేసిందంటే, she was keeping some young little chickens in the outside the house. వారి యొక్క ఇంటి బయట చిన్న కోడి పిల్లలు ఆమె కలిగి ఉన్నది. So she went and opened the cage. వెంటనే బయటికి వెళ్ళి ఆ కోడి పిల్లలు ఎలాగున్నాయా అని చెప్పి ఆ యొక్క పంజరమును తీసి చూసింది. When she removed the cover, ఆ యొక్క పంజరము యొక్క మూతను తీసినప్పుడు immediately they were making noises. అవి చూసేసరికి ఆ యొక్క కోడి పిల్లలు చక్కని శబ్దాలు చేస్తా ఉన్నాయి. She was so happy. ఆమె చాలా సంతోషించింది. She made a testimony, none of us died in that accident. ఆమె ఈ విధంగా సాక్ష్యం చెప్పింది, ఆ యొక్క విషపూరితమైన ఆ యొక్క వాయువు వెలువడిన ఆ యొక్క సమయంలో మా కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా మేము మరణించలేదు అని. The police and all officials were surprised. ఆ పోలీస్ అధికారులు, అక్కడ ఉన్న వారు అందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. They were able to understand the wall of fire. వారు దేవుడిచ్చిన అగ్ని కంచెను వారు అర్థం చేసుకోగలిగి ఉన్నారు. When the Lord is in your midst, ఎప్పుడైతే దేవుడు మీ మధ్య ఉంటారో, you will have the wall of protection all the time. దేవుడిచ్చే ఆ యొక్క కాపుదల అనే ఆ యొక్క కంచె మీరు అన్ని సమయాల్లో కలిగి ఉంటారు. Unwanted incident like accident will not happen in your borders. అనవసరమైన ప్రమాదాలు, సంఘటనలు మీ యొక్క సరిహద్దులో జరగవు. Sometimes gas leakage because of that cylinder burst, or sometimes
some kind of problems, electrical problems, sometimes the fire catches, all these things are happening. కొన్నిసార్లు ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడము, ఆ యొక్క ప్రమాదం జరగడము, లేకపోతే విద్యుత్తుకు సంబంధించిన షాక్ కొట్టి అటువంటి ప్రమాదాలు జరగడము, ఇటువంటివేవి కూడా మన గృహాల్లో జరగవు. These are the evil works of the devil. ఈ విధముగా దుష్టుడు కొన్ని కుటుంబాల్లో గృహాల్లో జరిగిస్తూ ఉంటాడు. But when the Lord's presence is there, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో these kind of things cannot approach your borders. ఇటువంటి కార్యాలు, ఇటువంటి సంఘటనలు మీ యొక్క సరిహద్దులో మీరు చూడరు. The protection will be there. దేవుడిచ్చే కాపుదల మీకు ఉంటది. The evil spirits cannot penetrate your house. ఆ యొక్క దురాత్మలు మీ ఇంటిలోకి ప్రవేశించలేవు. And also when the Lord is there, అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఆ యొక్క ప్రభువు మీతో ఉంటారో it is a very blessed thing. You won't be disturbed in your life. అది చాలా ఆశీర్వాదకరమైనది. మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీరు కలత చెందరు. In Psalm 46 in verse 5, కీర్తనల గ్రంథము 46వ కీర్తన 5వ వచనంలో, Psalm 46 verse 5, 46వ కీర్తన 5వ వచనంలో, there the Lord's presence is there. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నది గురించి అక్కడ రాయబడి ఉన్నది. God is in the midst of her, she shall not be moved. God shall help her. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. Here we see it won't be disturbed, the place won't be disturbed in life. ఆ యొక్క పట్టణము లేకపోతే ఆ యొక్క ప్రదేశము కలత చెందదు. In some places we hear some earthquake, some places where the typhoon hits the city like that. కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క భూకంపం రావడము, లేదంటే పెను తుఫాన్లు రావడము మనము వింటా ఉంటాం, చూస్తూ ఉంటాం. So all the time these kind of problems will arise. నిత్యము కూడా ఇటువంటి సమస్యలు, ప్రకృతి సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. When the Lord is in your midst, ఎప్పుడైతే ఆ ప్రభువు మీ మధ్య ఉంటారో nothing will happen. ఏమీ మీకు జరగదు. Nothing will hurt your borders. నీ యొక్క సరిహద్దులను ఏది తాకలేదు. I have seen many times these kind of things. అనేక సార్లు ఇటువంటి సంఘటనలు జరగడం నేను చూశాను. See, few times in the beginning of the area where we are living, flood will come. కొంతకాలం క్రితము మేము నివసిస్తున్న ఆ యొక్క స్థలములో ఈ వరదలు వచ్చేవి. Lord is good to keep the house in a higher level at the time. ఆ సమయంలో మా గృహము తగిన ఎత్తులో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. So whenever the flood comes, ఎప్పుడైతే ఈ యొక్క వరదలు వస్తాయో, myself and my children have the real fun. నేను నా యొక్క బిడ్డలు నిజంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము. In the streets 5 feet level water will be there. ఆ వీధుల్లో చూసినట్లయితే సుమారు 5 అడుగుల ఎత్తు నీరు నిలిచి ఉంటది. Lot of snakes will be moving here and there. అనేకమైన పాములు అటు ఇటు ఆ నీళ్ళలో తిరుగుతూ ఉంటాయి. We will be having the competition who will hit the snake first. మాలో మేము పోటీ పెట్టుకుంటాం, ఎవరు ఈ పాముని పట్టుకొని చంపుతారా అని. So we are very safe, and also we were able to see the flow of blood in the fountain also was not spoiled. మేము చాలా క్షేమముగా ఉండడం మేము గుర్తించి ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న యొక్క సమాధానము అనే యొక్క ఆ యొక్క ఫౌంటైన్ మేము ఎప్పుడు కదల్చబడడం మేము చూడలేదు. The borewell never went down also. అది ఎప్పుడు కూడా మా యొక్క సమాధానం ఎప్పుడు కూడా తగ్గిపోవడం మేము చూడలేదు. So there was no problem for water. కాబట్టి మా యొక్క ఆ యొక్క నీటి సమస్య మేము ఎప్పుడు చూడలేదు. Because our generator was in the top floor, we were able to have the electricity also. జనరేటర్ మేము పై అంతస్తులో మేము పెట్టుకున్నాం కాబట్టి పవర్ లేని పరిస్థితిలో కూడా మాకు నీటి సమస్య మేము ఎదుర్కోలేదు. The electricity was not there for 4 days. సుమారు 4 దినములు విద్యుత్ శక్తి మా ఇంటికి మేము ఉంటున్న ప్రాంతంలో లేదు. Everyone had the struck because of the failure of electricity. ఆ విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని బట్టి చాలా మంది మా చుట్టూ ఉన్న వారు సమస్య ఎదుర్కొన్నారు. Nothing happened because he was in our midst. మాకైతే ఎటువంటి నష్టము ఇబ్బంది కలగలేదు, ఎందుకంటే ఆ ప్రభువు మా మధ్య ఉన్నారు కాబట్టి. In your life you can experience these things. మీ యొక్క జీవితంలో ఇటువంటివి మీరు అనుభవించగలుగుతారు. When the Lord will be in your midst. ఎప్పుడైతే దేవుడు మీ మధ్య ఉంటారో, This is an important thing in our life. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితంలో. Lord is willing to be in your midst.
దేవుడు మన మధ్య ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతారు అంటే, when you are able to invite him. మీరు ఎప్పుడైతే ఆయన ఆహ్వానించడానికి మీరు ఇష్టపడతారో. In the book of John 2nd chapter in verse 2, యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో, Jesus Christ was in the marriage house. ఆ యొక్క కానా అనే ఆ యొక్క వివాహము యొక్క ఇంటిలో యేసయ్య ఉన్నారు. He will come into your house only when you invite him. ఎప్పుడు మీరు ఆయన ఆహ్వానిస్తారో అప్పుడే ఆయన ఆ ఇంటికి వస్తారు. Without invitation, the devil will come. ఆహ్వానించకుండానే వచ్చేవాడు ఎవరు అంటే అపవాది. That's why we call him as thief. అందుకోసమే వాడిని దొంగ అని పిలుస్తాము. He will come like a thief దొంగలాగే వస్తాడు, into your borders. మీ యొక్క సరిహద్దుల్లోకి వాడు వస్తాడు. But Jesus will come into your house కానీ యేసయ్య అయితే when you invite him. మీరు ఆహ్వానిస్తేనే మీ ఇంట్లోకి వస్తారు. By saying phrases, you are inviting him. మీరు స్తుతులు చెల్లించడం ద్వారా ఆయనను మీ గృహంలోకి మీరు ఆహ్వానిస్తున్నారు. Because he lives in the midst of praises. ఆయన స్తుతుల మధ్య ఆసీనుడై ఉండే దేవుడు. So in your life, కాబట్టి మీ యొక్క జీవితంలో if you are praising the Lord more and more, దేవుణ్ణి మరి ఎక్కువగా మీరు స్తుతించేవారుగా ఉన్నట్లయితే, you are fulfilling the purpose of being made in this earth. ఈ లోకంలో ఎందు నిమిత్తం మీరు సృష్టించబడ్డారో ఆ యొక్క ఉద్దేశమును మీరు నెరవేర్చేవారిగా ఉంటున్నారు. The presence of the Lord will be in your midst. దేవుని యొక్క సన్నిధి మీ మధ్య ఉండడం మీరు చూస్తారు. When the Lord is moving in your midst, ఎప్పుడైతే ప్రభు మీ యొక్క మీతో ఉండడం మీరు చూస్తారో, you will be a blessed man. మీరు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటారు. You will see the blessings of the Lord will flow in your borders. మీ యొక్క సరిహద్దుల్లో దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రవహించడం మీరు చూస్తారు. Whenever we are going in trouble, Lord will give the counsel and help you to mend everything. మీరు ఒక కష్టకాలం గుండా మీరు వెళ్తున్న సమయంలో దేవుడు మీకు సూచన సలహా ఇచ్చి మిమ్మల్ని తిరిగి సరిచేసేవాడిగా ఉంటారు. When Jesus Christ's presence was there in the marriage, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క సన్నిధి ఆ యొక్క యేసుక్రీస్తు ఆ యొక్క వివాహంలో ఉన్న ఆ యొక్క సమయంలో he gave the right counsel. ఆయన సరైన సలహా ఇచ్చారు. And when they were able to execute the counsel, యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క సలహాను వారు పాటించినప్పుడు he changed the water into wine. ఆ యొక్క నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చారు. So the bridegroom was not put into shame. అక్కడ ఆ యొక్క వివాహం చేస్తున్న పెండ్లి కుమారుడు అక్కడ సిగ్గు అవమానానికి గురవ్వాల్సిన అవసరం లేకపోయింది. Instead of being, he was honored. దానికి బదులుగా అక్కడ అతను గణపరచబడ్డాడు. So on the day, the feast master asked him, "You have kept the good wine." అప్పుడు ఆ యొక్క విందు ప్రధాని ఈ విధంగా అడుగుతా ఉన్నాడు, మంచి ద్రాక్షారసమును మీరు ఆఖరి వరకు ఉంచేశారు. So on this day you must understand, కాబట్టి ఈ దినం మనం అర్థం చేసుకోవాల్సింది your ఏంటంటే, earlier life may be miserable, ఈ దినమున మీ యొక్క జీవితము చాలా దయనీయమైన స్థితిలో ఉందేమో. but when Jesus gets into your life, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మీ జీవితంలోకి ప్రవేశిస్తారో, when Jesus is in your midst, యేసుక్రీస్తు మీ మధ్య ఉంటారో, your life will get changed. మీ యొక్క జీవితము మార్చబడుతుంది. It will be sweeter and blessed than the previous one. అది మధురమైనదిగా ఆశీర్వాదకరమైనదిగా ఉంటది. So your house will rejoice all the days. కాబట్టి మీ యొక్క ఇల్లు ఎప్పుడు కూడా సంతోషముగా ఆనందముగా ఉంటది. It is very important on this day. కాబట్టి ఈ దినమున ఇది చాలా ప్రాముఖ్యమైనది. As a family, have you invited Jesus into your life? ఆ కుటుంబ సమేతముగా మీరు యేసుక్రీస్తుని ఆహ్వానించారా మీ గృహంలో? If you have invited and the presence of the mighty God is in your midst, ఎప్పుడైతే మీరు దేవుని ఆహ్వానిస్తారో ఆయన యొక్క సన్నిధి మీ గృహంలో ఉంటుందో, you won't be lacking anything. ఎటువంటి కొరత మీరు చూడరు. You won't be worrying over your children. మీ యొక్క బిడ్డల గురించి మీరు చింతించరు. Oh, my daughter's marriage, my son's marriage, my job, all these problems won't rise. మా కుమార్తె యొక్క వివాహం ఏంటి, నా కుమారుని యొక్క వివాహం ఏంటి, వారి యొక్క ఉద్యోగం ఏంటి, దీని గురించి వేటి గురించి కూడా మీరు చింతించరు. In its time he will perform a miracle. ప్రతి సమయంలో కూడా ఆయన ఒక అద్భుతమును చేసేవాడిగా ఉన్నారు. So when you are inviting the mighty God, కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క శక్తి కలిగిన దేవుణ్ణి మీరు ఆహ్వానిస్తారో, he will come in your midst. మీ యొక్క సన్నిధిలోకి ఆయన వస్తారు. And secondly, the Lord will be in your place, in your midst, when 2 or 3 gather together.
రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు మన మధ్య వచ్చి నివసించేవారుగా ఉంటారు అంటే In Matthew- ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరట కూడి ఉంటారు. In Matthew 18th chapter in verse 20, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో చదవండి. it is very important. You must gather in the name of Jesus Christ. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు క్రీస్తు నామములో మనము కూడుకోవడం అవసరము. As a family, కుటుంబముగా if you are able to move together కుటుంబముగా మనం అందరూ కలిసి ఉండగలిగినట్లయితే in Jesus Christ's name and started praying, యేసు క్రీస్తు నామములో కూడుకొని ప్రార్థించడం గలిగినట్లయితే then the presence of the Lord will be in your midst. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మీ మధ్య ఉంటది. In many persons I used to ask a question, కొంతమందిని నేను కలుసుకున్నప్పుడు వారిని యొక్క ప్రశ్న వేస్తూ ఉంటాను. do you have family prayer? మీ గృహములో కుటుంబ ప్రార్థన ఉంటుందా? How much time you are having as a family prayer? ఆ కుటుంబ ప్రార్థన ఎంతసేపు మీరు జరిగించుకుంటున్నారు? They used to say, oh, my spirit is not going good with my husband. కొంతమంది ఏం చెప్తారంటే నా యొక్క ఆత్మ నా భర్తతో కలిసి ఏకీవించడానికి ఒప్పుకోవడం లేదండి So అంటారు. I am praying alone. కాబట్టి నేను ఒంటరిగా ప్రార్థన The చేస్తాను. husband will say the one statement, the wife also will say the same statement. ఆ భర్త ఇటువంటి సమాధానమే చెప్తాడు, భార్య కూడా ఇటువంటి సమాధానమే చెప్తుంది. They will be having oneness in all other things. మిగిలిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ఏకత్వము కలిగిన వారుగా ఉంటారు. But as a family, they don't have the prayer at all. కుటుంబముగా కలిసి వారు ప్రార్థన మాత్రం చేయరు. And some people used to say, why we gather, all children will be there, all people. That's good. వాళ్ళు అంటారు మేము చిన్న బిడ్డలు అందరం కలిసి మేము కూడుకుంటామండి అని చెప్తారు. Always husband and wife jointly pray to God. కానీ ఎల్లప్పుడూ కూడా భార్య భర్త ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడం అవసరము. When you are able to gather together in the name of Jesus Christ, యేసు క్రీస్తు నామములో మీరు ఏకీభవించి ప్రార్థించగలిగినప్పుడు the house will be blessed. ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. Your family will be blessed. మీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. The whole children and everyone in the house will be blessed. ఆ యొక్క చిన్న బిడ్డలు ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆశీర్వదింపబడతారు. Many times we don't do that. అనేక సార్లు మనం ఇది చేయము. In my earlier life, నా I used to tell my wife, you are praying very good, there is no need for my prayers. నా యొక్క కుటుంబ జీవిత ప్రారంభ దినాల్లో నేను నా భార్యతో ఏం చెప్పేవాడిని అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది సరిపోతుంది, నేను ప్రార్థన చేయనక్కర్లేదు అని చెప్పేవాడిని. When I started together pray, ఎప్పుడైతే మేమిద్దరము కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించామో, when we united and started praying, మేము కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాము, we were able to see a great change took place in the family. మా యొక్క కుటుంబంలో గొప్ప మార్పు రావడం మేము చూసాము. The financial problem gets solved in our life. మా యొక్క కుటుంబంలో ఉన్న ఆ యొక్క ఆర్థిక సమస్య పరిష్కరించబడడం మేము చూసాము. The health problem also solved. మాకున్న అనారోగ్య సమస్య కూడా తొలగిపోయింది. And children's career were blessed. మా యొక్క బిడ్డల యొక్క ఆ యొక్క జీవితం ఆశీర్వదింపబడడం మేము చూసాము. So in every area of our life, మా యొక్క కుటుంబ జీవితంలో అన్ని విభాగాల్లో కూడా we were able to see the hand of the Lord's blessing. దేవుని యొక్క హస్తము ఇచ్చే ఆ యొక్క ఆశీర్వాదం మేము చూసాము. So if you are really in need of the blessings of the Lord, మీకు నిజముగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆ యొక్క అవసరత మీకు ఉన్నట్లయితే, you gather in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో మీరు కూడి ప్రార్థించండి. If ladies or gents are joining together in one house and started praying, means you'll see the great blessings showering in their families. ఏ గృహములో అయితే ఇద్దరు కలిసి ఏకీవించి ప్రార్థించడం చూస్తారో ఆ గృహములో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించబడడం చూడగలుగుతారు. So on this day, కాబట్టి ఈ దినమున you can see the presence of the Lord in your midst when you gather. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే ఆయన నామం పేరట కూడుకుంటారో అక్కడ ఉండడం మనం చూడగలము. And thirdly, మూడవదిగా in the book of Revelation 3rd chapter in verse 20, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, the Lord wants to be in your midst
దేవుడు మీ మధ్య ఉండాలని ఆశపడతా ఉన్నారు. He knocks at the door of your heart. మీ యొక్క హృదయం అనే తలుపును తడతా ఉన్నారు. If you are able to hear His voice and open the door, ఆయన యొక్క స్వరము మీరు వినగలిగి మీ యొక్క హృదయం అనే తలుపును తెరిచినట్లయితే He will come in. ఆయన మీ హృదయంలోకి వస్తారు. You will dine with Him. ఆయన మీతో కలిసి భోజనం చేస్తారు. See, you have to hear the voice of God. మనము దేవుని యొక్క స్వరము వినవలసి ఉన్నది. The voice of God is very important. దేవుని యొక్క స్వరము చాలా ప్రాముఖ్యమైనది. If you are able to read Psalm 29, కీర్తనల గ్రంథము 29వ కీర్తన మీరు చదివినట్లయితే there you can see the power of the voice of God. దేవుని స్వరములో ఉన్న శక్తి గురించి అక్కడ మనం చూడగలము. It makes the deer to yield. ఆ యొక్క జింకలు ఈనేటట్టుగా చేస్తుంది. It gives birth to the young ones. అవి వారి యొక్క చిన్న బిడ్డలకు జన్మనిస్తాయి. So in your life, if you are able to hear the voice of God, మీ యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరము మీరు వినగలిగినట్లయితే you won't be lacking anything in life. మీ జీవితంలో ఎటువంటి కొరత మీరు చూడరు. He will preserve, protect and also guide. ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు, నడిపిస్తారు, ముందుకు తీసుకొని వెళ్తారు. If you are able to hear the voice and obey the voice of God, మీరు దేవుని యొక్క స్వరము విని ఆ యొక్క స్వరానికి తగినట్టుగా మీరు విధేయత చూపించగలిగినట్లయితే Lord will honor you and bless you. దేవుడు మిమ్మల్ని గణపరుస్తారు, ఆశీర్వదిస్తారు. So without hearing the voice of God, దేవుని స్వరము వినకుండా you cannot follow Him. ఆయన్ను మీరు వెంబడించలేరు. It is very important as a sheep in the flock of the mighty God. ఆ సర్వశక్తి కలిగిన యొక్క దేవుని యొక్క ఆ యొక్క గొర్రెల మందలో ఒక గొర్రెగా ఉండాలి అంటే ఇది చాలా అవసరము. Without hearing the voice, you cannot follow Him. ఆయన స్వరము వినకుండా మీరు ఆయన్ను వెంబడించలేరు. In John 10th chapter verse 3 and 4, యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాల్లో one can read it. దయచేసి ఒకరు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. On this day you must be able to understand this passage. ఈ దినమున ఈ యొక్క చదవబడిన యొక్క మాటలు మీరు అర్థం చేసుకోవాలి. If you are saying I am the child of Jesus, I am having Jesus Christ as my shepherd, then you must hear the voice of the mighty God. నేను దేవుని యొక్క కుమారుడును కుమార్తెను, ఆయన యొక్క మందలో గొర్రెగా ఉన్నాను అని మీరు చెప్పిన వారుగా ఉన్నట్లయితే ఆయన యొక్క స్వరము మీరు వినేవారిగా ఉండాలి. Once you are cleansed by the power of the mighty God, దేవుని యొక్క శక్తి కలిగిన ఆ యొక్క శక్తిని బట్టి మీరు శుద్ధి చేయబడిన వారుగా once ఉన్నట్లయితే, you are cleansed by the precious blood of Jesus Christ, యేసుక్రీస్తు రక్తములో మీరు శుద్ధి చేయబడిన వారుగా ఉన్నట్లయితే, once you are cleansed by the holy fire, ఆ యొక్క పరిశుద్ధ అగ్ని చేత మీరు శుద్ధి చేయబడిన వారుగా ఉన్నట్లయితే, you will be in a position to hear the voice of God. దేవుని యొక్క స్వరము వినే స్థితిలో మీరు ఉండగలుగుతారు. In the book of Isaiah, యెషయా గ్రంథము in chapter 6, 6వ అధ్యాయంలో there we see the fire of the altar came and it touched the lips of the prophet Isaiah. యెషయా యొక్క పెదవులని ఆ యొక్క అగ్ని వచ్చి తాకినట్టుగా మనం చూడగలము. When it touched him, ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని తాకిందో it was a blessed thing that happened in his life. ఆ యెషయా యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన సంఘటన జరిగింది. He was made pure and holy. అతడు పరిశుద్ధంగా మార్చబడి ఉన్నాడు. He was able to hear the voice of God. దేవుని యొక్క స్వరం అతను వినగలిగి ఉన్నాడు. Soon after that, immediately he was able to hear the voice of God. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డాడో వెంటనే దేవుని యొక్క స్వరమును అక్కడ యెషయా వినగలిగి ఉన్నాడు. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, whenever you are made holy, ఎప్పుడైతే మీరు పరిశుద్ధపరచబడతారో, whenever you are cleansed by the precious blood of Jesus Christ, యేసుక్రీస్తు రక్తము చేత మీరు ఎప్పుడైతే శుద్ధి చేయబడతారో, you are in a position to hear the voice of God. దేవుని యొక్క స్వరము వినే స్థితిలో మీరు ఉండగలుగుతారు. So on this day, కాబట్టి ఈ దినమున if you hear the voice of God and open the door, దేవుని యొక్క స్వరము విని మీరు
మీ యొక్క హృదయం అనే తలుపును తెరిచినట్లయితే He will come in ఆయన లోపలికి వస్తారు. and He will talk to you. ఆయన మీతో మాట్లాడతారు, He will speak సంభాషిస్తారు. to you and you will be eating, dining with Him. ఆయన మీతో కలిసి భోజనం చేస్తారు. It's a blessed thing. ఇది ఆశీర్వాదకరమైన విషయం. So on this day, will you allow the Lord to purify you? కాబట్టి ఈ దినమున దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి మీరు అనుమతిస్తారా? If you repent and turn to God, మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లయితే the Lord will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. And also the Lord will be in your midst. ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు మన మధ్య ఉంటారు అంటే When you worship the mighty God. దేవుణ్ణి మీరు ఆరాధిస్తే ఆయన మన మధ్య ఉంటారు. In the book of Daniel, 3rd chapter, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, the three youngsters were put into the fire. అక్కడ ముగ్గురు యవనస్తులు ఆ యొక్క మండుచున్న అగ్ని గుండంలో పడవేయబడ్డారు. They were not compromising with the worldly ways. వారు లోక పద్ధతులకి రాజీ పడిన వారు కాదు. The king has made a image of gold. అక్కడ రాజు ఒక బంగారు ప్రతిమను చేశాడు. Everyone in that country were bow before him. ఆ యొక్క దేశంలో ఉన్న వారు అందరూ కూడా ఆ యొక్క బంగారు ప్రతిమకు సాష్టాంగపడి They నమస్కరించాలి. were worshipping. వారు అందరూ కూడా దాన్ని ఆరాధిస్తున్నారు. But these three young people, కానీ ఈ ముగ్గురు యవనస్తులు అయితే they refused to do that. వారు దాన్ని చెయ్యము అని వారు చెప్పారు. The king was so angry at them. దాన్ని బట్టి రాజు చాలా కోపోద్రేకుడయ్యాడు. Oh, I give an opportunity. నేను ఒక అవకాశం ఇస్తాను మీకు. When you hear the music, మీరు మరొకసారి ఈ యొక్క వాయిద్యాలు వాయించడం మీరు విన్నప్పుడు you bow before the statue that I have made. మీరు వెళ్ళి ఆ యొక్క బంగారు ప్రతిమకు నమస్కరించండి. But if you don't do that, ఒకవేళ మీరు చేయకపోతే you will be thrown into the fire. మీరు మండుచున్న అగ్ని గుండంలో మీరు వేయబడతారు. You will be thrown into the fire. మీరు అగ్నిలో వేయబడతారు. They never worried over it. దాని గురించి వారు ఎప్పుడూ చింతించలేదు. He gave an answer. వారు ఈ విధంగా సమాధానం చెప్పారు. They gave an answer to him. వారు తిరిగి రాజుకు సమాధానం ఇచ్చారు. In Daniel 3rd chapter in verse 16. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినట్లయితే, O Nebuchadnezzar, we have no need to answer you in this matter. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు అని చెప్తున్నారు. We serve is our God whom we serve is able to deliver us from the burning fiery furnace. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. Even if he has not saved us, we are not bowing before the statue you have made. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నీవు పెట్టిన ఆ యొక్క బంగారు ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయమని చెప్పారు. They were not agreeing or compromising. వారు ఆ రాజు మాటకు వినడం లేదు, లేకపోతే రాజీ పడడం లేదు. They were very strong enough in the belief of the mighty God. సర్వశక్తి కలిగిన దేవుని యందు వారి యొక్క నమ్మికలో వారు స్థిరముగా ఉన్నారు. Sometimes some people will give some gifts to us. కొంతమంది ప్రజలు మనకి కొన్ని బహుమతులు ఇస్తారు. In Sattanapalli, one family was in great trouble. ఆ సత్తెనపల్లిలో ఒక కుటుంబము గొప్ప సమస్యలో చిక్కుకుంది. The wife was totally possessed. భార్య పూర్తిగా అపవాది యొక్క అధికారం కింద ఉన్నది. She was manifesting and making big noises and struggle. ఆమె ఈ యొక్క దురాత్మ యొక్క అధికారంలో ఉంది కాబట్టి గట్టిగా కేకలు వేసి చాలా సమస్య సృష్టిస్తూ ఉంది. The man was planning to kill all the persons in the family and to kill himself. ఆ కుటుంబ యజమాని ఏమనుకున్నాడంటే కుటుంబంలో ఉన్న వారందరినీ చంపేసి తాను చంపుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. So he came for prayers. అటువంటి స్థితిలో ఆ వ్యక్తి ప్రార్థనకు వచ్చాడు. And then I asked one question. అప్పుడు నేను అతనికి ఒక ప్రశ్న వేశాను. Do you have a green color cloth along with some things inside it? నీ దగ్గర ఒక ఆకుపచ్చ రంగు గుడ్డలో కొన్ని వస్తువులు చుట్టబడిన ఆ గుడ్డ అది మీ ఇంట్లో ఉన్నదా అని అడిగాను. Oh, Muslim family, they gave a gift. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే ఒక ముస్లిం సహోదరులు నాకు ఇది ఇచ్చారని చెప్పాడు. Do you know what is inside? అప్పుడు నేను అడిగాను, దానిలో ఏముందో నీకు తెలుసా అని అడిగాను. All the evil things are there.
అన్ని చెడ్డవన్నీ కూడా ఆ యొక్క గుడ్డలో చుట్టబడి ఉన్నాయని చెప్పాను. The witchcraft done through that in your house. మీ కుటుంబానికి వ్యతిరేకముగా ఆ విధముగా చేతబడి చేయబడిందని చెప్పాను. To take your business. నీ యొక్క వ్యాపారంలో నష్టపోవాలనే ఉద్దేశంతో ఇచ్చారు. To take your land. నీ యొక్క ఆస్తి నువ్వు కోల్పోవాలనే ఉద్దేశంతో ఇచ్చారు. You are obeying whatever that counsel he gives to you. మీ యొక్క స్నేహితుడు ఏదైతే సలహా ఇస్తున్నాడో ఆ సలహాలనే నువ్వు పాటిస్తున్నావు. Then only he realized I have made a mistake. అప్పుడు అతను గ్రహించుకున్నాడు నేను పొరపాటు చేశాను అని. Many people in that life they do this. అనేక మంది వారి యొక్క జీవితాల్లో ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. One day I was asking a young man, had anybody given you any cloth? ఒక యవనస్తుని ఒక దినం నేను అడిగాను, ఎవరైనా నీకు ఏదైనా ఒక వస్త్రం ముక్క ఇచ్చారా అని. No, he said no. అతను లేదండి ఎవరు ఇవ్వలేదని చెప్పేశాడు. Then after some time he said yes. అప్పుడు కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ ఆలోచించి అవునండి ఒకరు ఇచ్చారని చెప్పాడు. In one dargah they gave a towel. ఒక దర్గాకి వెళ్ళానని దర్గాలో నాకు ఒక టవల్ ఇచ్చారని చెప్పాడు. I am keeping it in the house. అది నా ఇంట్లో నేను పెట్టుకున్నాను. You threw that off, I said. అప్పుడు నేను చెప్పాను దాన్ని తీసి బయట పారేయ్. Because of that there are problem are arising in his life. దాన్ని బట్టి తన యొక్క వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. We are pleasing people. మనం ప్రజల్ని సంతోషపెట్టే వారంగా So we ఉంటాము. compromising with them. వారితో మనం రాజీ పడిపోవడానికి ఇష్టపడతాము. Oh, we have a function in the house, come. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది రండి అని మనల్ని ఆహ్వానిస్తారు. If you are going and eating, you are participating in the function. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి మీరు ఆహారం తీసుకుంటారు. You must be very careful in all these things. వీటన్నిటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. You cannot mingle with any other things except Almighty God. సర్వశక్తి కలిగిన దేవునితో కాకుండా మిగిలిన దేనితో కూడా మీరు కలిసిపోకూడదు, ఏకీవించకూడదు. In one family, ఒక కుటుంబంలో he was a very high officer in the central police. సెంట్రల్ పోలీస్లో ఒక గొప్ప అధికారిగా ఉన్న ఒక కుటుంబం ఉన్నది. In his family, more evil things were happening. వారి యొక్క కుటుంబంలో అనేకమైన చెడ్డ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. He was not able to live with his wife. ఆ యొక్క వ్యక్తి తన భార్యతో కలిసి జీవించలేకపోతున్నారు. They have the mind to live together. వారు కలిసి జీవించాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ One day when they join, 2 days they will fight and leave. ఒక రోజు కలిసి ఉంటారు, రెండవ రోజు ఇద్దరి మధ్యలో పోట్లాట జరుగుతుంది, మూడో రోజు విడిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. So this was a routine thing. ఇది వారి కుటుంబంలో తరచుగా జరుగుతున్న సంఘటన. One daughter also, one son also committed suicide. వారికున్న ఒక కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. When we had been to the house, ఎప్పుడైతే ఆ ఇంటికి మేము వెళ్ళి ఉన్నామో Lord revealed one thing, you are keeping a model of a Taj Mahal in your house. నేను ఎప్పుడైతే వారి ఇంటికి వెళ్ళామో దేవుడు ఒక విషయాన్ని మాకు చూపించారు. తాజ్ మహల్ యొక్క బొమ్మ వారి ఇంట్లో కలిగి ఉన్నారు. My son, through my son, Lord revealed, you are giving electricity to a Hindu temple. నా యొక్క కుమారుడు ద్వారా దేవుడు మరొకటి బయలుపరిచారు. ఒక హైందవ దేవాలయముకు మీరు ఈ యొక్క పవర్ సప్లై మీరు ఇస్తున్నారు, కరెంట్ సప్లై ఇస్తున్నారు. Then they examined. అప్పుడు వారు పరిశీలించుకున్నారు. They were giving electricity to the close by temple for many years. అనేక సంవత్సరములుగా వారి ఇంటి దగ్గరగా ఉన్న ఒక దేవాలయానికి వారు కరెంట్ సప్లై ఇస్తున్నారు. So what happened in that family? కాబట్టి ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే They pleased a friend of him and given that ruined the whole family. వారి యొక్క స్నేహితుడిని సంతోషపరచడానికి కొరకు ఇది చేశారు. దానికి ప్రతిఫలముగా వారి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. He also committed suicide. అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. His son-in-law also committed suicide. వారి యొక్క అల్లుడు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. The whole family is in mess. ఆ కుటుంబం అంతా గొప్ప కలవరంలో ఉన్నది. So in our life it is very important. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. You cannot compromise with any of other religion. ఇతర మతాలతో మనం ఎప్పుడు కూడా రాజీ పడిపోయి ఉండకూడదు. You are the people separated from all the worldly things. ఈ లోక సంబంధమైన అన్ని విషయాల నుంచి ప్రత్యేకింపబడిన వారం మనము. These God's children, the 3 youngsters, they had one accord in these things.
ఈ యొక్క ముగ్గురు యవన బిడ్డలు దేవుని బిడ్డలుగా ఉన్న వీరు వీటన్నిటి విషయంలో ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. This Shadrach, Meshach and Abednego, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు they were able to keep the oneness in their belief. ఈ యొక్క నమ్మికలో వారు ఏకత్వం కలిగి ఉన్నారు. Even they were ready to die. వారు చనిపోవడానికి కూడా వారు సిద్ధపడిపోయారు. They are not happy to compromise with the king. రాజుతో వాళ్ళు రాజీ పడడానికి వారు ఇష్టపడలేదు. They opposed it. వారు దాన్ని ఎదిరించారు. They rejected the king's order. రాజు యొక్క ఆజ్ఞను వారు తృణీకరించారు. So what happened? కాబట్టి ఏం జరిగిందంటే The furnace was set 7 times above average. ఆ యొక్క అగ్నిగుండము 7 రెట్లు ఆ యొక్క అగ్ని తీవ్రత ఇంకా పెంచేశారు. They were tied and thrown into the fire. వారు కాళ్ళు చేతులు కట్టబడి ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడ్డారు. Those people who carried them, they were all they burnt. ఎవరైతే వీరిని అగ్నిగుండంలో వేశారో ఆ వేసిన వారు మరణించారు. They got destroyed. వారు కాలిపోయారు. But when they landed in the fire, ఎప్పుడైతే ఈ ముగ్గురు యవనస్తులు అగ్నిగుండంలో వేయబడ్డారో their bondages were let loose. వారికి వేయబడిన యొక్క కట్లు తెంచివేయబడ్డాయి. They were having a good walking in the fire. వారు ఆ అగ్ని మధ్య సంచారం చేయడం చూసి ఉన్నారు. And also they were able to see one more person in that place. ఆ యొక్క స్థలములో అగ్నిలో వీరితో పాటు 4వ వ్యక్తి కూడా సంచరించడం వారు చూశారు. So the king was confused and asked, "Oh, we put only 3 persons, there are 4 persons." వెంటనే రాజు కలవరపడి అడుగుతా ఉన్నాడు, మనం ముగ్గురును వేశాం కదా, అగ్నిలో 4 కనబడతా ఉన్నారేంటి? The fourth is like the Son of God. ఆ 4వ వాని రూపము దేవతల రూపం వలె ఉన్నది. So in your life, కాబట్టి మన జీవితంలో even if you are put into fire in such a way, మనము ఆ విధముగా అగ్నిలో వేయబడినప్పటికీ Lord's presence will be there. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటది. You will see the great and mighty things of the mighty presence of God. దేవుని యొక్క సర్వశక్తి కలిగిన కార్యాలు, దేవుని యొక్క సర్వశక్తి కలిగిన సన్నిధి మీరు అనుభవించగలుగుతారు. When you have the oneness in the family, మీ యొక్క కుటుంబంలో ఏకత్వం మీరు కలిగిన వారుగా ఉన్నట్లయితే, in the belief of Jesus Christ, యేసు క్రీస్తు యందు నమ్మిక విషయంలో ఏకత్వం కలిగిన వారుగా the ఉన్నట్లయితే, Lord's presence will come in your midst when you are facing some problem. మీ యొక్క జీవితంలో ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. One time one God's servant from abroad invited me to go along with him in Sri Lanka. విదేశాల్లో ఉన్న ఒక దైవ సేవకుడు ఆయనతో కలిసి పరిచర్య చేయడానికి, పరిచర్యలో పాల్గొనడానికి నన్ను శ్రీలంక దేశానికి ఆహ్వానించారు. And he was interested in distributing cakes during the time of Christmas. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో ఈ యొక్క కేక్స్ పంచడం అంటే ఆయనకు చాలా ఇష్టము. So he had a permission from the officer and to the police station we went. ఆ యొక్క ప్రిజన్ చెరసాలకు వెళ్ళి ఆ యొక్క కేకులు పంచడానికి ఇష్టం కాబట్టి పోలీసు వారి యొక్క అనుమతి తీసుకున్నాం. They took us to the prison. వారు మమ్మల్ని ఆ యొక్క జైలు దగ్గరికి తీసుకుని వెళ్ళారు, చెరసాల దగ్గర తీసుకుని వెళ్ళారు. He was able to give a word regarding about Christmas. క్రిస్మస్ గురించిన సందేశం అక్కడ ఇవ్వడం జరిగింది. And what happened when we were standing? ఎప్పుడైతే మేము లేచి నిలబడ్డామో, We were having one heart at the time. ఆ సమయంలో మేమిద్దరము ఏకాత్మ కలిగిన వారంగా ఉండి ఉన్నాము. Even including the police people, they started to manifest. అక్కడ ఉన్న పోలీసు అధికారుల్లో కూడా ఉన్న ఆ యొక్క అపవిత్రాత్మలు బయటపడడం ప్రారంభమయ్యాయి. So whenever you are having oneness and you are in the presence of God, ఎప్పుడైతే మీరు ఏక మనసు కలిగిన వారుగా ఉంటారో, దేవుని యొక్క సన్నిధి మీ మధ్య ఉంటుందో, those who are possessed by the devil cannot stand in your midst. అపవాది చేత బంధించబడిన వారు, అపవాది యొక్క అధికారం క్రింద ఉన్నవారు మీ ముందు నిలబడలేరు. So you can experience many good things through the presence of God in your life. దేవుని యొక్క సన్నిధి మీ జీవితంలో ఉంటే అనేకమైన మంచి కార్యాలు మీరు అనుభవించగలుగుతారు. So on this day, కాబట్టి ఈ దినమున if you are able to invite Jesus into your life, యేసు క్రీస్తును మీ జీవితంలోకి మీరు ఆహ్వానించగలిగినట్లయితే, it's a blessed thing. అది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన విషయము. If the Lord is in your midst, దేవుడు మీ మధ్య ఉంటే, if the Lord is in your midst of your family, ప్రభువు మీ యొక్క కుటుంబంలో ఉన్నట్లయితే, Lord will
presence will be there and you will be blessed in life. దేవుని యొక్క సన్నిధి మీ మధ్యలో ఉంటుంది, మీరు దాన్ని బట్టి ఆశీర్వదింపబడతారు. If you are able to hear the voice of God and open the door of your heart, దేవుని యొక్క స్వరము విని మీ యొక్క హృదయం అనే తలుపును మీరు తెరిచినట్లయితే He will come and live in your midst. ఆయన వచ్చి మీ మధ్యన నివాసం చేస్తారు. And you keep oneness and worship the Lord. ఎప్పుడైతే మీరు ఏకత్వము కలిగి ఉండి దేవుని ఆరాధించేవారుగా ఉంటారో, When you are able to serve the mighty God, ఎప్పుడైతే మీరు సర్వశక్తి కలిగిన దేవుని మీరు సేవించేవారుగా He ఉంటారో, will come in your midst. ఆయన మీ మధ్యకు వచ్చి ఉంటారు. You will be a blessed person. మీరు అప్పుడు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటారు. All the things which are pricking you, ఏ ఏ విషయాలైతే నిన్ను బాధ పెట్టేవిగా ఉన్నాయో, all the things which are troubling you, ఏవైతే నేను బాధ పెట్టేవిగా ఉంటున్నాయో, will leave you forever. నీ నుంచి నిత్య కాలము తొలగిపోతాయి. And you will see the peace and joy in your borders. నీ యొక్క సరిహద్దుల్లో శాంతి సమాధానం నువ్వు You will అనుభవించగలుగుతావు. see the flow of blessings more and more in everyday in life. నీ యొక్క అనుదిన జీవితంలో మరి ఎక్కువైన ఆశీర్వాదం ప్రవహించడం నువ్వు చూస్తావు. Lord will terminate the works of the devil. దేవుడు అపవాది యొక్క క్రియలను లయపరుస్తారు. Your children will be olive plants. నీ యొక్క బిడలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. So on this day, కాబట్టి ఈ దినమున will you make a decision నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావా? to invite Jesus into your life? యేసుక్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానించడానికి ఒక తీర్మానం చేసుకుంటావా? Let us all stand and pray. మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. Have you felt the presence of God in your house? మీ యొక్క గృహములో దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవించేవారుగా ఉంటున్నారా? If you are really having the presence of God, నిజముగా మీ గృహములో దేవుని యొక్క సన్నిధి మీరు కలిగిన వారుగా ఉన్నట్లయితే you will have a blessed family life. మీకు ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితం మీరు కలిగిన వారుగా If ఉంటారు. you are not having, ఒకవేళ అటువంటి కుటుంబ జీవితం లేని వారుగా ఉన్నట్లయితే all kind of troubles will be there. అన్ని రకాల సమస్యలు మీ గృహంలో ఉంటాయి. You search your heart మీ యొక్క హృదయాన్ని పరిశీలించుకోనండి, and make a right decision. సరైన నిర్ణయం తీసుకోనండి. ఈ సమయంలో When the Lord is there, the protection will be there. ఎక్కడైతే దేవుడు ఉంటారో దేవుని యొక్క కాపుదల ఉంటుంది అక్కడ. No devil can enter your borders. ఏ అపవాది కూడా మీ యొక్క సరిహద్దుల్లోకి ప్రవేశించలేడు. No evil will come near your dwelling. ఏ కీడు కూడా మీ యొక్క సరిహద్దులోకి రాదు. All the days of your life, you will see the protection and the blessings. మీ యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుడిచ్చే కాపుదల ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు. So will you ask the Lord to come into your life? కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని అడుగుతారా, నా హృదయంలోకి రండి అని చెప్పి? Will you make a decision from this day onwards? కాబట్టి ఈ దినము నుంచి ఒక మంచి తీర్మానం, మంచి నిర్ణయం Along with చేస్తారా? my wife, my husband, my children, we will gather in the name of Jesus and pray. నా యొక్క భార్యతో, నా భర్తతో, నా బిడ్డలతో కలిసి యేసు క్రీస్తు నామములో మేము ఏకీభవించి ప్రార్థన చేస్తాము. If you make a right decision on this day, అటువంటి మంచి నిర్ణయం ఈ దినం మీరు చేసినట్లయితే all the days of your life you will see the peace and joy in life. మీ యొక్క జీవిత కాలం అంతా కూడా సంతోషము, ఆనందము మీరు చూడగలుగుతారు. Let us pray. మనం ప్రార్థన చేద్దాము. Almighty God, in Jesus Christ's name I come before the Lord. సర్వశక్తి కలిగిన దేవా, యేసు క్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాము. Let your blessings be upon us. మీ యొక్క ఆశీర్వాదాలు మా మీద ఉండనివ్వండి. Lord, we expect your presence in our midst. మీ యొక్క సన్నిధి మా మధ్య ఉండాలని మేము ఆశిస్తా ఉన్నాము. We have gathered in this place, Lord. ఈ యొక్క స్థలములో మేము కూడుకొని ఉన్నాము. When the disciples gathered in the upper room, ఎప్పుడైతే ఆ యొక్క శిష్యులు మేడగదిలో కూడుకున్నారో, when they were really worshiping and praising you, వారు ఎప్పుడైతే నిజముగా వారు ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నారు, with one accord when they did everything, ఏక మనసుతో వారు ఇవన్నీ చేసి ఉన్నారు, then your power and the Spirit of God was poured in their life. మీ యొక్క శక్తి, మీ యొక్క ఆత్మ వారి యొక్క జీవితాల్లో కృమ్మరించబడి ఉన్నది. In the same way we want to experience, Lord. అదే విధముగా అటువంటి అనుభవం మేము పొందుకోవాలని ఆశపడుతున్నాము. Let your miracle happen. మీ యొక్క అద్భుతం ఇప్పుడు జరగడానికి సహాయం చేయండి. Whatever things that are done against us, ఏ కార్యాలైతే మాకు విరోధముగా జరిగి ఉన్నాయో, on this day we bind that in the name of Jesus Christ. ఈ దినమున యేసు క్రీస్తు నామములో వాటిని బంధిస్తా ఉన్నాము. Here is a sister, she is getting lot of pain in the neck ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు, ఆమెకు మెడ భాగములో తీవ్రమైన నొప్పి కలిగి ఉన్నారు. because of the evil spirit.
ఆ యొక్క అపవిత్ర ఆత్మను బట్టి, because of the witchcraft it is happening in life. ఆమె జీవితంలో చేయబడిన ఆ యొక్క చేతబడిని బట్టి Today Lord is releasing you right now. ఈ యొక్క సమయంలో దేవుడు మిమ్మల్ని విడిపిస్తా ఉన్నారు. And you will see the presence of God in your midst from this day. మీలో ఆ దేవుని యొక్క సన్నిధి మీరు ఈ దినం నుంచి అనుభవిస్తారు. The man who has done that will flee from your borders. మీకు విరోధముగా చేతబడి చేసిన వ్యక్తి మీ సరిహద్దుల నుంచి పారిపోతాడు. Even if you seek, you won't see. మీరు ఒకవేళ వెతికినా సరే మీరు ఆ వ్యక్తిని కనుగొనలేరు. So in that way Lord will preserve and protect you. ఆ విధముగా దేవుడు మిమ్మల్ని కాపాడి భద్రపరుస్తారు. So Lord, on this day you touch each and every one. ప్రభువా ఈ దినమున ప్రతి ఒక్కరిని మీరు తాకండి. Be in their midst from this day. ఈ దినము నుంచి వారి మధ్య మీరు నివాసము చేయండి. And bless them, Lord. వారిని ఆశీర్వదించండి. Let them receive the joy and peace of thine, Lord. మీరిచ్చే ఆశీర్వాదము ఆనందము సంతోషం వారు పొందుకునేట్టు చేయండి. In Jesus Christ's name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాము. Amen. ఆమేన్.